రండి ఆరాధించేదం దేవాతి దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని. చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తు నాదుని. చేతులను పైకి లేపి శిరములు వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తు నాదుని. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, సాక్షాత్తు క్రీస్తు భగవానుడు కొండ దిగి వచ్చి ప్రార్థనకు వెళ్ళి ప్రార్థన తరువాత కూర్చొని ఆయన ఈరోజు మాటలను మనతో మాట్లాడాడు. ఆశీర్వాదాలు అనర్థదాయకాలు. ఈరోజు లోకా స్వార్థికుడు ఆశీర్వాదకరమైన మాటలు మనతో మాట్లాడాడు.
ప్రభువు కోసం తప్పించేవారు, దేవుడే మనిషికి శరణ్యం అని నమ్మేవారు ధన్యులు, ధన్యులు, ధన్యులు అని చెప్పి ప్రభు మనందరినీ ఈరోజు, నీవు దేవుని దగ్గరకు వచ్చావా దేవుడే దిక్కని? ఈరోజు దేవుని ముందు సాగలపడి అడుగుతున్నావా, ప్రభువా నేను నిస్సహాయుడను, నాకు అధికారము లేదు, నాకు పలుకుబడి లేదు, కానీ నీవు నాకున్నావయ్యా అని నీవు గనక ముందుకు వస్తే నీ అంత ధన్యుడు ఈ లోకంలో లేడంటున్నాడు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ లోకంలో అధికారం ఉన్నవాడు, పలుకుబడి ఉన్నవాడు, సిరి సంపదలో ఉన్న వాళ్ళని ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. మన అనుదిన జీవితంలో, మన దైనందిన జీవితంలో వాళ్ళు గొప్పవాళ్ళని భావిస్తున్నాం. వాళ్ళతో రాసుకోవాలి, పూసుకోవాలని అనిపిస్తుంది. వారిలాగా మనము ఉంటే బాగుండని అనిపిస్తుంది. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభు ఈరోజు ఒక సత్యాన్ని మన ముందు ఉంచుతున్నాడు, ఒక నిజాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నరుని నమ్ముకొనువాడు శాపగ్రస్తుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నరుని నమ్ముకొనువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో తుప్పవలే ఉంటాడు. ఎడారిలో ఆ తుప్పకు ఒక జీవం ఉండదు, ఒక పచ్చదనం ఉండదు, ఒక పువ్వు ఉండదు, ఒక ఫలము ఉండదు. జీవిస్తున్నాను అని మాత్రమే జీవోత్సవములా ఉంటుంది. మరి ఈరోజు సహోదరి సహోదరుడా, నీ జీవితం ఏంటి? నీవు కూడా ఒక జీవోత్సవములా పడి ఉన్నావా? నీలో ఎన్ని చేసిన అసంతృప్తి దాగి ఉన్నదా? నీకు ఎదుగు బొదుగు లేకుండా ఉన్నావా? నీకు వనరులు లేకుండా ఉన్నాయా? లేదా నీ శక్తి, నీ యుక్తి, నీ వనరులన్నీ కూడా అడుగంటిపోయాయా? అయితే రా, ప్రభు దగ్గరకు రా. ఈ జీవనయానం చేస్తున్న ఓ యాత్రికుడా, ప్రభు పిలుస్తున్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకోమంటున్నాడు ఈరోజు. ఎందుకంటే ఈరోజు మనలో చాలా మంది ఉన్నాము అసంతృప్తితోటి, ఏదో తీరని లోటు, ఏదో తీరని వెలితి. ఈ లోకములో ఇంకా ఇంకా దప్పిక తీరలేదు, దాహము తీరలేదు, ఆకలి తీరలేదు. అసూయతో రగిలిపోతూ ఉన్నాము, ద్వేషముతో రగిలిపోతూ ఉన్నాము. సొంత వాళ్ళంటే గిట్టడం లేదు, సొంత వాళ్ళంటే పడడం లేదు. డబ్బు సంపాదనలో పడిపోయాము, సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నాము. పొద్దున లేచిన దగ్గర నుంచి కూడా సంపాదన, సంపాదన, సంపాదన. ఓరి అవివేకి, ధనవంతుడితో చెబుతున్నాడు ప్రభు, నీవు గిడ్డంగులు కట్టుకొని అనుభవిస్తానని ఆలోచిస్తున్నావా? కానీ ఈరోజే నీ ప్రాణాన్ని తీసుకువెళ్తున్నాను. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకమంతా సంపాదించి మరి చివరికి వచ్చేసరికి, మరణము వచ్చేసరికి, మృత్యువు దగ్గరికి వచ్చేసరికి నీ సిరి సంపదలు ఏమాత్రము కూడా నీకు అక్కరకు రావు అని చెప్పి సత్య గ్రంథము బోధిస్తూ, ఈ లోకంలో నీవు నీ హృదయం ఎక్కడుందో ఒకసారి పరిశీలించుకో. నీ హృదయం ఎక్కడ ఉందో, నీవు, నీ మనసు, నీ జీవితం, నీ లోకం అక్కడ ఉంటుంది. అక్కడ ఎక్కడ కన్ఫ్యూజన్లో పడి, అయోమయంలో పడి, కాసేపు లోకం అని ఇంకాసేపు దేవుడని ఆలోచిస్తున్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు, ఒక మాట విను. పేదలు ధన్యులు. అవసరమైతే పేదవాడి కావడానికి కూడా నువ్వు వెనకాడవద్దు. ఎందుకనంటే అదే నీకు
శరణ్యం. అదే నీకు మంచి జరుగుతుంది. సిరి సంపదల కోసము, ఇతరుల మెప్పు కోసము, ఇతరులు ద్వేషించకుండా ఉండడం కోసం నువ్వు చేసే ఎన్నో పనులు, ఎన్నో ఘోర కృత్యాలు, ఎన్నో అవినీతి పనులు, ఇవన్నీ కూడా నీలో అసంతృప్తి. ఎందుకంటే నీవు దేవుని దగ్గరకు రాకపోతే, దేవుని నమ్ముకోకపోతే నీ శక్తి సాలదు, నీ యుక్తి సరిపోదు, నీ శ్రమ అంతా కూడా వ్యర్థమే. నీవు మరుభూమిలా ఉంటావు, నీవు ఉప్పులాగా అయిపోతావు. కానీ దేవుని నమ్ముకున్నవాడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా ఉంటాడు. నీ జీవితం ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలా? నీ జీవితంలో అసంతృప్తి లేకుండా ఉండాలా? నీ కుటుంబము శాంతి సమాధానంతో ఉండాలా? లేదు నీ జీవితంలో అర్థము పరమార్థము నీకు దొరకాలా? అయితే రా, ప్రభు దగ్గరికి రా. ఈ సమయంలో వచ్చి, ప్రభువా, శూన్యమైన నా జీవితం, మరుభూమి అయిన నా జీవితంలో ఇదిగో ప్రభు, నీ మీద నమ్మకాన్ని పుట్టించు. ఈ లోకంలో ఒకవేళ నీవు ఎక్కడెక్కడికో వెళ్ళి ఉన్నట్లయితే, ఎవరెవరో సహాయం చూస్తూ ఉన్నట్లయితే, ఎదగాలి అని అనుకుని ఎవరెవరు సహాయం పొందాలని అనుకుంటున్నట్లయితే, అది జరగనట్లయితే ఇదిగో ప్రభు దగ్గరికి రా. దావీదు రాజు ఏండ్లు జీవించి పండు ప్రాయములో అన్ని ఆస్తి సంపాదించి మహిమను పొంది చనిపోయాడని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దేవునివే, దేవునికి చెందినవే. కాబట్టి దేవుని దగ్గరికి రా. దేవుడు మూలాధారము, దేవుడు ఈ జగతికి ఆధారము. మనకు కావలసినవన్నిటికీ ప్రభువు మూలము. అందుకే ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చేయి, ఒక్కసారి యోచించు. పరిశుద్ధ గ్రంథము పలుకుతున్న మాటలను ఆలకించు. ఓ బాటసారి, నీకెవరు దిక్కెవరు? నిన్ను నడిపించేదెవరు? ఒకసారి ప్రార్థన చేయి, ఒకసారి ధ్యానం చేయి. ఈ పాటతో పాటు నీ జీవితం కూడా ధ్యానం చేసుకొని, ప్రభువా, దేవుడే నాకు దిక్కు, ప్రభువా, నీవే నా శరణ్యం, నిన్ను నమ్ముకున్న వారు ధన్యులయ్యా అని తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేయి. మనస్ఫూర్తిగా అడుగు, ప్రభువా, పేదరికం నాకు ఇష్టం లేదు, ఇతరులు మెప్పు నాకు కావాలి, ఇంకా ప్రభువా ఆకలితో ఉండకూడదు, మంచి భావనలో ఉండాలి, ఏ బాధ కూడా నా దగ్గరకు రాదు అన్న ఆలోచనలో ఉన్న నన్ను ఒక్కసారి ప్రభువా నీ జ్యోతితో వెలిగించయ్యా. నా కన్నులు తెరిపించు ప్రభువా. నీ విశ్వాస సత్యములో నన్ను ప్రభువా తండ్రి నడిపించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. బాటసారి, దేవుడే నీ నమ్మిక. ప్రార్థన చేయి, అడుగు ప్రభువుని. ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే, ఈ బాటసారికి నమ్మిక నీవే, ఈ బాటసారికి ధైర్యము నీవే. ఆ బాటలు నా ప్రాణం నీవే, ఆ బాటలు నా గానం నీవే, ఆ బాటలు నా ప్రాణం నీవే, ఆ బాటలు
నీవే ఈ బాట సారికి గమ్యక నీవే ఈ బాట సారికి ధైర్యము నీవే ఆశల శిఖరం వేదనాంతం ఆర్తుల శరణం నీవే నీవే ఆశల శిఖరం వేదనాంతం ఆర్తుల శరణం నీవే నీవే అనురాగ దీపం అపురూప బంధం అన్యోన్య ప్రేమ నీవే నీవే అనురాగ దీపం అపురూప బంధం అన్యోన్య ప్రేమ నీవే 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 మార్గం యేసయ్యా నీవే సత్యం యేసయ్యా నీవే జీవం యేసయ్యా నీవే సర్వం యేసయ్యా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా ఈ బాట సారికి నమ్మిక నీవే ఈ బాట సారికి ధైర్యము నీవే ఈ బాట సారికి నమ్మిక నీవే ఈ బాట సారికి ధైర్యము నీవే నా మోక్షం నీవే నిరీక్షణ ఆత్మానందం నీవే 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 నా మోక్షం నీవే నిరీక్షణ ఆత్మానందం నీవే నీవే ఇహలోక సౌఖ్యం పరలోక భాగ్యం నిత్యానందం నీవే నీవే ఇహలోక సౌఖ్యం పరలోక భాగ్యం నిత్యానందం నీవే 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 మార్గం యేసయ్యా నీవే సత్యం యేసయ్యా నీవే జీవం యేసయ్యా నీవే సర్వం యేసయ్యా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా ఈ బాట సారికి నమ్మిక నీవే ఈ బాట సారికి ధైర్యము నీవే ఈ బాట సారికి నమ్మిక నీవే ఈ బాట సారికి ధైర్యము నీవే ఆ బాటలో నా ప్రాణం నీవే ఆ బాటలో నా గానం నీవే ఆ బాటలో నా ప్రాణం నీవే ఆ బాటలో నా గానం నీవే నీవే మార్గం యేసయ్యా నీవే సత్యం యేసయ్యా నీవే జీవం యేసయ్యా నీవే సర్వం యేసయ్యా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం యేసయ్యా ఈ బాట సారికి నమ్మిక నీవే ఈ బాట సారికి ధైర్యము నీవే ఈ బాట సారికి నమ్మిక నీవే ఈ బాట సారికి ధైర్యము నీవే
నేను అనేక సార్లు అయోమయంలో పడి జీవిస్తున్నాను ప్రభు. నా హృదయము కాసేపు నీవే నిజమని అనిపిస్తుంది, నీవే నిజమని చెప్తుంది. ఇంకాసేపు ఈ లోకం వైపు పరుగులెడుతుంది. ఈ అయోమయంలో ప్రభువా అక్కడ ఇక్కడ నా హృదయము ప్రభువా తచ్చాడుతూ ఉన్నది నాయన. ఈ అయోమయాన్ని నా నుండి తొలగించు దేవా. కొన్నిసార్లు ఈ సిరి సంపదలు తుచ్చముగా భావిస్తాను, కానీ కొన్నిసార్లు అవి లేకపోతే బ్రతకలేనని అనుకుంటానయ్యా. తినుము త్రాగుము సుఖించుము అన్న భావనలోనే నా జీవితం కొనసాగుతూ ఉంది. మరి ఈ జీవితం పైనే కదా నిత్య జీవితం ఆధారపడేది. కానీ ఈ జీవితంలో నీ కోసం నేనేం చేశాను? ఉదయం నుంచి సాయంత్రము వరకు కూడా సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతున్నానే. మరి నిన్ను నేను ఎప్పుడు సంపాదిస్తాను? నీ కోసం నాకు ఎప్పుడు సమయం దొరుకుతుంది దేవా? పేదవారు ధన్యులు అన్నావు. అవును దేవా, ఈ సిరి సంపదలు లేకపోయినా నీవుంటే మేము ధన్యులమేనయ్యా. నీతోనే కదా ఇవన్నీ కూడా కలుగు చేసినది నీవే కదా, ఇవన్నీ కూడా మాకు ఇచ్చేది కూడా నీవే కదా ప్రభువా. మా శక్తులతో మేము చేస్తే రాలేదు ప్రభు. ఇవ్వనిది ఏది కూడా మా జీవితంలో ఉండదు గాక ఉండదు. కానీ ఈ లోకంలో ఈ శక్తులు ఇస్తున్నాయని నమ్ముతున్నాము. దావీదును నీవు దీవించలేదా? పండు ముసలి ప్రాయము వరకు కూడా సిరి సంపదలతోటి మహిమతోటి నీవు ఆయన్ని అలరించావే. ఈ లోకములో ప్రభువా ఏమి లేమి నుండి కూడా నీవు మమ్మల్ని సృజించిన దేవా, ఈ సమయంలో అడుగుతున్నాను ప్రభువా, నిత్య జీవితం అనే ఆలోచనతో జీవించే శక్తిని జ్ఞానాన్ని నాకు దయచేయి దేవా. అవసరమైతే పేదరికాన్ని అనుభవించడానికైనా నేను సిద్ధమే, కానీ అవసరమైతే ఈ లోకంలోని కొన్ని సౌకర్యాలు కూడా వదిలిపెట్టుకోవడానికి కూడా నేను సిద్ధమే ప్రభువా. ఈ లోకంలో అవసరమైతే ప్రభువా కొన్ని అసౌకర్యాలను కూడా నేను అనుభవించడానికి సిద్ధమే ప్రభువా అని చెప్తున్నానయ్యా. ఈ లోకంలో ప్రభువా అనుదినము తండ్రి ఎన్నో స్వరాలు వినపడుతున్నాయి, ఎన్నో స్వరాలు వినపడుతూ ఉన్నాయి. ఆ స్వరాలను ప్రభువా వినకుండా నీ స్వరమును నీ మీద నేను ఏకాగ్రతతో ముందుకు వెళ్ళే శక్తిని దయచేయి దేవా. ఈ లోకంలో ప్రభువా నాకున్నది చాలు అన్న సంతృప్తితో జీవించే భాగ్యాన్ని దయచేయి. తక్కువలో ఎక్కువ ఆనందాన్ని కనుగొనే భాగ్యాన్ని నాకు దయచేయి. నిత్యము ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చే వాటిలో ప్రభువా నీలో నాయనా నేను సత్యాన్ని కనుగొనే శక్తిని దయచేయి. అనేక మంది పౌలుతో సహా ప్రభు ఉంటే నాకు చాలు, ఆయనే వెయ్యి, చావో రేవో ఆయనతోనే అన్నాడు. అలాంటి భాగ్యాన్ని నాకు దయచేయి. ఈరోజు దుఃఖితులు ధన్యులు అన్నావు. నా జీవితంలో ప్రభువా నేనెప్పుడు కూడా బాగుండాలని కోరుకుంటున్నానయ్యా, కానీ నీవు కోరుకోవడం లేదా నా బాగు? దేవుడు ప్రేమించే వారికి తాను నిద్రిస్తున్నప్పుడు కూడా సంపదలను సమకూరుస్తానన్నావే. మరెందుకు ప్రభువా నాకు ఈ భావన? అంతా బాగుంటేనే జీవితమా? కష్టాలలో జీవితం లేదా? పౌలు అంటున్నాడు, నన్ను ప్రభువా నీ ప్రేమ నుండి ఏమి వేరు చేయగలదు? ఈ లోకంలో ఏది కూడా నన్ను నీ ప్రేమ నుండి వేరు చేయలేదు దేవా. డబ్బు వస్తుంది పోతుంది, కానీ ప్రభువా ఈ లోకంలో కష్టాలు రావచ్చు, దుఃఖాలు రావచ్చు. నిన్ను సిలువ వేసినప్పుడు కూడా నువ్వు ఆనందంగా ముందుకు వెళ్ళావు.
ఎందుకో తెలుసా? నీ తండ్రి దేవుడు నీతో ఉన్నాడని నువ్వు నమ్మావు ప్రభు. ఆ నమ్మకాన్ని మాకు కూడా దయచేయి నాయన. మా జీవితంలో మంచి భావాలపైనే ఆధారపడకుండా అవసరమైతే నీవిచ్చే చిన్న చిన్న దుఃఖాలను దిగమృంగే శక్తిని మాకు దయచేయి ప్రభువా. అంతేగాని మా ఆనందం కోసం మేము జీవితంలో ప్రభువా నిత్య జీవితాన్ని కోల్పోయే బిడ్డలుగా మమ్మల్ని వదిలివేయవద్దయ్యా. చిన్న చిన్న ఆనందాల కోసం నిత్య జీవితాన్ని వదులుకుని మూర్ఖులంగా మమ్మల్ని ప్రభువా వదిలివేయకు తండ్రి. అవసరమైతే నీ కోసము ప్రభువా, అవసరమైతే నీ కోసము ద్వేషించబడడానికైనా మేము సిద్ధమయ్యే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. కొన్నిసార్లు తండ్రి, కొన్నిసార్లు ఈ లోకం మెప్పు కోసం మేము తప్పులు చేశాం, మమ్మల్ని క్షమించు నాయన. కొన్నిసార్లు నీవిచ్చిన బాధ్యత, తల్లిదండ్రులుగా నీవిచ్చిన బాధ్యతలో ఉన్నప్పుడు మేము ఇతరుల మెప్పు కోసమే జీవించాం, కానీ నిజం కోసం, సత్యం కోసం, మా యొక్క ధర్మాన్ని నిర్వర్తించడంలో మేము ప్రభువా వెనకంజ వేసిన విషయాలలో మేము అడుగుతూ ఉన్నాం ప్రభువా. నిన్ను క్షమించు నాయన. కొన్నిసార్లు పేరు ప్రఖ్యాతులు వెంట వెళ్ళాం ప్రభువా, గౌరవం కోసం ప్రాకులాడామయ్యా. మమ్మల్ని ఎవరు గుర్తించడం లేదు, మమ్మల్ని ఎవరు మెచ్చుకోవడం లేదని చాలాసార్లు బాధపడ్డాం ప్రభువా. మెచ్చుకోవడం కోసం అనేక అగచాట్లు పడ్డామయ్యా. కానీ అన్ని చూస్తున్నావే నీవు మెచ్చుకుంటే చాలదా ప్రభువా? నువ్వు చూస్తే చాలదా? అన్ని గమనిస్తున్నాను చెప్తున్నావు కదా. నీ తలలో ఒక వెంట్రుక కూడా నేల కొరగదంటున్నావే ప్రభువా. కొన్నిసార్లు ప్రభువా మేము గౌరవం కోసం తండ్రి ఎన్నో తప్పులు చేస్తాం, క్షమించు నాయన. అంతేకాదు ప్రభువా, ఈరోజు మా జీవితాలలో మీ శిష్యరికంలో మేము తిరస్కరణకు ఎదురైనా, వ్యతిరేకతకు ఎదురైనా, ద్వేషించబడ్డా, హింసించబడ్డా, అవమానాలు పాలైనా నీ కొరకు మేము శ్రమలు అనుభవించే జీవితాన్ని మాకు దయచేయి తండ్రి. ఎందుకంటే జీవితం అంటే డబ్బు కాదు నాయన. జీవితం ఈ లోకంలో తినడము త్రాగడములో లేదంటున్నావు ప్రభువా. ఎందుకంటే తండ్రి అవన్నీ మంచిదే, కానీ వాటి కోసం మేము నానా విధాలుగా మేము నీ నుండి పక్కకు తొలగకుండా చూసుకునే శక్తిని, జ్ఞానాన్ని, చింతనను మాకు దయచేయి ప్రభువా. ఈరోజు మాలో సంపాదన వ్రతాన్ని మేము వద్దు అని చెప్పే శక్తిని మాకు దయచేయండి ప్రభువా. ప్రత్యేకించి దేవుని కొరకు పేదలైనా పర్వాలేదనే భావన మాలో కలిగించిన దేవుడే మనిషికి శరణము అనే నమ్మికను మాలో కలిగించుతండి. పునీత అగస్తిని గారు ఎంతో చక్కగా చెప్పాడు కదా, యేసయ్య గతాన్ని నీ కారుణ్యానికి సమర్పించమన్నాడు. ఈరోజు ప్రియ బిడ్డలారా, దేవుని కారుణ్యానికి మనం చేసిన తప్పుల్ని సమర్పించుదాం. ప్రభు క్షమిస్తాడు. నువ్వే తప్పు చేసినా పర్వాలేదు, ఏ పాపము చేసినా కానీ దేవుడు నిన్ను కాదనడు. ఒకే ఒక్క దేవుడు మన దేవుడు. ఎందుకంటే నీ పాపము కోసము, నీ ఘోరమైన పాపాల కోసం ఆయన మరణించి ఉన్నాడు. నీవు నిస్సహాయుడై ఉన్నప్పుడు ఆయన నిన్ను ధనవంతుడిని చేయడానికి తనను తాను సమర్పించుకున్న దేవుడు మన దేవుడు. అందుకే నీ గతాన్ని, నా గతాన్ని ప్రభువుకి సమర్పించదా. ప్రభువా మమ్మల్ని క్షమించిన ఆయన గత జీవితంలో మేము చేసిన తప్పులను బట్టి. ఈ వర్తమానంలో ప్రభువా పునీత అగస్తిన్ అంటున్నాడు, మీ ప్రేమకు మమ్మల్ని అర్పించుకోమంటున్నాడు. ప్రభువా ఈరోజు ఈ దివ్య సత్ప్రసాద ఆరాధనలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ప్రభువా ఈ సత్యాన్ని నమ్మి శాంతిని, సమాధానాన్ని పొందే అవకాశాన్ని దయచేయి ప్రభువా. ఆ సత్యం ఏమిటంటే నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, నీవు మాకు మంచే చేస్తావు, దేవుని ప్రేమించు వారికి అంతా మంచి జరుగును అన్న మాట మా జీవితంలో కూడా యథార్థమగునుగాక. యేసయ్యా దివ్య సత్ప్రసాద ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి భక్తుడు అవసరాన్ని తీర్చిన ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు,
శాంతి సమాధానము కరువైన పరిస్థితి, ఇంకా లేమితనము, ఇంకా మనవుల మధ్య, కుటుంబాల మధ్య మనస్పర్ధలు, అసూయలు, అపోహలు, అపార్థాలు, క్షమాపణ లేనితనం అన్నింటినీ ప్రభు నీకు సమర్పిస్తున్నాం ప్రభు. ఇక మా భవిష్యత్తు కూడా మీ పోషణకు సమర్పించుకుంటున్నాం. నిన్న మమ్మల్ని దీవించిన దేవా, మమ్మల్ని కాపాడిన దేవా, ఈరోజు కూడా మమ్మల్ని ఆశీర్వదించయ్యా. రేపు కూడా మమ్మల్ని ప్రభువా కాచి కాపాడునైనా. ఈ సమయంలో ప్రియబిడ్డలారా, నీకు ఏదైతే భయం ఉన్నదో ఆ భయాన్ని ప్రభువుకి సమర్పించు. ప్రభు చెప్తున్నాడు, భయపడకమంటున్నాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. ప్రభువు శక్తి లేకుండా, అధికారం లేకుండా ఈ లోకంలో ఏమీ జరగదు. ఎందుకంటే మనం నమ్మేది పునరుత్థానమందు. క్రీస్తు పునరుత్థానుడయ్యాడు, మరణమును గెలిచాడు. కాబట్టి మనము కూడా మృతుల నుండి లేవనెత్తబడతాం. కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. అందుకే ఈ సమయంలో నీ భయాలన్నింటినీ ప్రభువుకి సమర్పించు. ఎందుకు నీవు భయపడతావు? విచారం వల్ల ఏమి ఒరుగుతుంది? ఎందుకంటే దేవుడే మన దిక్కు, దేవుడే మనకు శరణము, దేవుడే మనకు సమస్తం అని చెప్పి ప్రభువుకి సమర్పించుకుందాం. ఈ సమయంలో దేవునికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఈ కరోనా ఉధృతిని దేవుడు తగ్గించి ఉన్నాడు. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వ్యాక్సిన్ వల్ల మనందరినీ కూడా ఎంతో కాచి కాపాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఇంకా ఈ బారిన పడే వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించమని ప్రార్థన చేద్దాం. ఇంకా మీ అవసరాలన్నింటినీ కూడా ప్రభువుకి సమర్పించండి. ఈ సమయంలో ప్రభువే మన దిక్కు. సిరి సంపదలు లేని మనం ఆయన అడగండి, సిరి సంపదలు ఇవ్వమని ఇస్తాడు. దేవుణ్ణి అడుగు, ఇంకెవరిని అడగొద్దు, మనుషుల్ని అడగొద్దు. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, దేవుని నమ్మువాడు ధన్యుడు. అంతేకాదు, నిస్సహాయులుగా ఉన్నారా మీరు? అధికారం లేక ఉన్నారా? పలుకుబడి లేక ఉన్నారా? ప్రభుని నమ్ము. ఇంకా ప్రభు అడుగుతూ ఉన్నాడు, అనగద్రొక్కబడి ఉన్నావా? దోపిడీకి గురై ఉన్నావా? ఎలాంటి దోపిడీ అయినా కావచ్చు, ప్రభువుకి సమర్పించు. అన్నిటికంటే దేవుడే నా దిక్కు అనే ప్రజలు ఆయనకు కావాలి. ఆ ప్రభువు మనందరిని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత పరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాతవ పందము పంచేంద్రియములు గ్రహింపగల్గుణ విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమును ఇచ్చితిరి. ఎందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకు వశంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను. మీ రక్షణ ఫలితము నీము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. 「
పరిశుద్ధ పాపగారు తరంపు నెరవేరుట్లుగాను దివ్యవాణి గురువులను సిబ్బందిని భగవంతుడు ఆశీర్వదింప చేయమని, దివ్యవాణి దాతలను మూలనిధి దాతలను దీవించి రానున్న రోజుల్లో అనేక మంది దివ్యవాణికి దాతలుగా దేవుడు ప్రేరేపింపబడాలని, ఈ యొక్క కరోనా వ్యాధిని పూర్తిగా ఈ ప్రపంచం నుండి భగవంతుడు తొలగించమని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి రక్షింపుము. దేవర ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, శీలడు ఆశీర్దింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్దింపబడిన వారగుని. పరిశుద్ధ మరి మా సర్వేశుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సంబంధన ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక. ఆదుల కరునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునగాక. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. శుభకర మాత మరియమ్మ, మాకై వేడగరావమ్మ. శుభకర మాత మరియమ్మ, మాకై వేడగరావమ్మ. ఫాతిమా నగరిలో కనిపించి ప్రేమను మాకు ఇలా పంచి, ఫాతిమా నగరిలో కనిపించి ప్రేమను మాకు ఇలా పంచి, భక్తితో మేము జపించ, భక్తితో మేము జపించ, జపమాలను మాకు వసగితివి, జపమాలను మాకు వసగితివి. అమ్మా వందనం, మరియమ్మ వందనం. అమ్మా వందనం, మరియమ్మ వందనం.